నమస్తే ఎన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ అబ్బాయి నాయుడు. తీవ్రమైన పోటీ పడుతున్న మంత్రివర్గంలో బెర్త్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నటువంటి సభ్యులు సామాజిక సమీకరణాలు వీటిలో మరి ఎవరు ఛాన్స్ దక్కుతుందో చూడాలి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఊహించని విధంగా ఎన్డీఏ కూటమికి 164 సీట్లు రావటం ఇప్పుడు ఈ మంత్రివర్గంలో కూర్పుకు కూడా ఒక రకంగా పెద్ద సమస్యగానే భావించవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు తమ యొక్క అనుభవము, పరిపాలన దక్షత వీటికి పెద్ద సమస్య కాదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మంత్రివర్గం తీసుకున్నట్లయితే ముఖ్యమంత్రి కాకుండా దాదాపు 23 మంది ఎమ్మెల్యే సభ్యుల్ని తీసుకోవచ్చు. ఇప్పుడు మంత్రివర్గంలోకి లోకేష్ బాబును కూడా మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచన ఉన్నట్లు తెలియటం జరిగింది. లోకేష్ బాబును తీసుకున్నట్లయితే గుంటూరు జిల్లాలో అది ఇంకొకరికి బెర్తు తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇంతవరకు మంత్రివర్గంలో చేరుతారా లేరా అనేది ఇంతవరకు తెలియట్లేదు. మొత్తం మంత్రివర్గంలో జనసేనకి 2 నుంచి 3, బీజేపీకి 2 బెర్తులు ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా టీడీపీ యువనేత నారా లోకేష్ బాబు, అదేవిధంగా గుంటూరు జిల్లా నుంచి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ మినహాయించినట్లయితే నాదెళ్ల మనోహర్ గారికి కూడా అవకాశం దక్కుతుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ కానీ మంత్రివర్గంలో చేరినట్లయితే నాదెళ్ల మనోహర్కి పవన్ కళ్యాణ్ గారికి లభించే అవకాశం ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గంలో చేరకపోతే కొనకళ్ళ రామకృష్ణ గారు మరియు పంచకచర్ల రమేష్ బాబు అనే సీనియర్ సభ్యులు కూడా ఉన్నారు. అదేవిధంగా బీజేపీని తీసుకున్నట్లయితే బీజేపీని వైజాగ్ నుంచి విష్ణుకుమార్ రాజు, అదేవిధంగా సుజనా చౌదరి తర్వాత ఇక 2-3 సభ్యులు సీనియర్ సభ్యులు ఉన్నారు. వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకపోతే తెలుగుదేశం పార్టీలోనే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ఇది మన ఒక శ్రీకాకుళం జిల్లా తీసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు వీళ్ళిద్దరికీ ఇంచుమించు కంపల్సరీ ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మరొక సీనియర్ లీడర్ కొండ్రు మురళి, అదేవిధంగా కోన రవికుమార్ ఇల్లు కూడా కాంపిటీషన్లో ఉండే అవకాశం ఉంది. విజయనగరం జిల్లా తీసుకున్నట్లయితే విజయనగరం జిల్లాలో అంటే కళా వెంకట్రావుది విజయనగరం జిల్లాలోకి వస్తుంది. ఎందుకంటే కళా వెంకట్రావు బొత్స సత్యనారాయణని ఓడించినటువంటి వ్యక్తి కాబట్టి విజయనగరం జిల్లా కోటాలో కళా వెంకట్రావుకి అవకాశం ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఒకవేళ అశోక్ గజపతిరాజు యొక్క సీనియారిటీని అవన్నీ దృష్టిలో పెట్టుకున్నట్లయితే వాళ్ళ అమ్మాయి కూడా విజయనగరంలో నుంచి ఇచ్చే అవకాశం ఉంది. ఇకపోతే విశాఖపట్నం జిల్లా తీసుకున్నట్లయితే ఉత్తరాంధ్రలో విశాఖపట్నం జిల్లా తీసుకున్నట్లయితే అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు ఈ పేర్లన్నీ కూడా ప్రచారంలో ఉన్నాయి. మరి వీళ్ళు ఎవరికి అయ్యన్న పాత్రుడికి అయితే కంపల్సరీ ఇచ్చే అవకాశం ఉంది. గంటా శ్రీనివాసరావు అనేది ఈసారి ఇవ్వకపోవచ్చు. గంటా శ్రీనివాసరావు ప్లేస్లో పల్లా శ్రీనివాసరావు కానీ లేదా గుమ్మడి సంజారాయణని కానీ తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఈస్ట్ గోదావరి ఇంకొకటి పాయకరావుపేటలో వంగలపూడి అనిత ఎస్సీ కోటాలో కానీ తీసుకున్నట్లయితే వంగలపూడి అనితకు కూడా అవకాశం ఉంటుంది. వెస్ట్ గోదావరి జిల్లాలు తీసుకున్నట్లయితే యనమల రామకృష్ణుడు ఇతను ఎమ్మెల్యేగా పోటీ చేయనప్పటికీ కూడా సీనియారిటీని ఇతని యొక్క ఆలోచనలు, ఇతని యొక్క సేవలు అనేవి పార్టీకి అవసరం అనుకుంటే ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ తిరిగి ఆర్థిక మినిస్టర్గా తీసుకునే అవకాశం ఉంది. పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రూ పేర్లు కూడా పరిశ్రమలో ఉన్నాయి. గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఎప్పుడు కూడా మంత్రి పదవి అనేది అందన ద్రాక్షలాగా ఉంది. మరి ఈసారి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళలో కమ్మ సామాజిక వర్గంలో కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఎక్కువ మంది సభ్యులు గెలిచారు కాబట్టి మరి ఎంతవరకు అవకాశం దక్కుతుందో కూడా చూడాలి. ఇకపోతే నిమ్మల రామానాయుడు ఎంతో సీనియరు, పార్టీకి చాలా లాయల్గా ఉన్నవాళ్ళు, ప్రజల్లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ
జ్యోతుల్ నెహ్రూ వీళ్ళందరూ కూడా ముఖ్యమైన వాళ్ళే. మరి చూడాలి వీళ్ళలో ఎవరిని పరిగణలోకి తీసుకుంటారు. అదేవిధంగా ఇకపోతే కృష్ణా జిల్లా తీసుకున్నట్లయితే కృష్ణా జిల్లాలో గద్దే రామ్మోహన్ చాలా రోజుల నుంచి పార్టీకి విధేయుడిగా ఉంటూ చాలాసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవటం జరిగింది. ఇకపోతే కృష్ణా జిల్లాలో కొలుసుల పార్థసారథి వైసీపీ నుంచి పార్టీలో చేరినప్పటికీ కూడా బీసీ కోట కింద ఇచ్చే అవకాశం ఉంది. చాలా సీనియర్ లీడర్. ఎలక్షన్లకు ముందే వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి నూజివీడు నుంచి పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా కొల్లు రవీంద్ర మచిలీపట్నం బందర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. కొల్లు రవీంద్ర బీసీ కోటాలో కొల్లు రవీంద్ర పార్థసారథి మధ్య ఒకరికి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మిగిలిన బోండా ఉమామహేశ్వరరావు సెంట్రల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇంతకుముందు 2015లో కూడా మంత్రి పదవిని ఆశించి వెంగపడ్డారు. కాబట్టి ఈసారి మంత్రి పదవిలోనికి బోండా ఉమామహేశ్వరరావు పేరు కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇకపోతే గుంటూరు జిల్లా లోకేష్ బాబు గారిని చేరే పనితే లోకేష్ బాబుని ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంది. ఇకపోతే ఈ గుంటూరు జిల్లాలో అత్యంత సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి ఇతను పొన్నలూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ఉన్నారు. అదేవిధంగా చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, తర్వాత గుంటూరు పత్తిపాటి పుల్లారావు, అనేక మంది సీనియర్ నాయకులు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్. గుంటూరు జిల్లాలో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. అదేవిధంగా గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఆంజనేయులు వీళ్ళందరూ కూడా మంత్రి పదవులు టికెట్ ఆశిస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన ఏంటంటే ఈ కృష్ణా జిల్లా నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కొలకపూడి శ్రీనివాసరావుని ఎస్సీ కోట కింద మంత్రివర్గం తీసుకునే అవకాశం చాలా మెండుగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందువల్లంటే ఒక ఉన్నతమైన చదివి ఒక సివిల్ సర్వీస్ ట్రైనింగ్ కోచింగ్ ఇస్తూ ఎంతోమంది ఉన్నత విద్య ఐఏఎస్ ఐపీఎస్ను తయారు చేసినటువంటి కొలకపూడి శ్రీనివాసరావు చాలా మంచి వ్యక్త, చాలా సబ్జెక్ట్ ఉండేవాడు, మంచి సబ్జెక్ట్ తెలిసినవాడు. కాబట్టి కొలకపూడి శ్రీనివాసరావుకి ఎస్సీ కోట కింద అవకాశం ఇచ్చేటువంటి అవకాశం పుష్కలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ప్రకాశం జిల్లాలో మంత్రి పదవిని ఆశించే వాళ్ళు ప్రకాశం జిల్లాలో కూడా బాగానే ఉన్నారు. ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి రవికుమార్ అనేవారు ఎన్నో కష్టాలను ఎదుర్కొని వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు పెట్టినటువంటి ఇబ్బందులన్నింటినీ ఎదిరించి పోరాడి నిలిచిన వ్యక్తి. కాబట్టి గొట్టిపాటి రవికుమార్ కూడా చాలా ప్రముఖంగా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా బాపట్ల నుంచి నరేంద్ర వర్మ అనే అతను ఎమ్మెల్యేగా గెలిచాడు. అతన్ని కూడా బ్రాహ్మణ కోటా కింద కూడా తీసుకునే అవకాశం ఉంది. తర్వాత పుర్చూరు నుంచి వచ్చిన ఏలూరు సాంబశివరావు కూడా చాలా సీనియర్, 3 సార్లు ఎమ్మెల్యేగా వరుసగా గెలుస్తూ వచ్చాడు. కాబట్టి అతన్ని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇకపోతే నెల్లూరు జిల్లా కూడా ఈరోజు ఈ పరిణామాలు రావడానికి ప్రముఖ పాత్ర వహించినటువంటిది నెల్లూరు జిల్లా. అంటే వైసీపీకి వ్యతిరేకంగా మొట్టమొదట దండెత్తి వైసీపీలో జరిగేటటువంటి ఆకృత్యాలను ఎదిరించి మొట్టమొదట వైసీపీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు నెల్లూరు జిల్లాలో నుంచే. కాబట్టి నెల్లూరు జిల్లాలో మంత్రి పదవులు కూడా చాలామంది ఆశావాహులు ఉన్నారు. అందులో ముఖ్యంగా నారాయణ మ్యాక్సిమం 100% నారాయణకి బెర్త్ కన్ఫామ్ కావచ్చు. ఎందువల్లంటే సిఆర్డీఏలో ఇంతమంది పనిచేశారు. రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి భూసేకరణలో భూ సమీకరణలో చాలా ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తి. కాబట్టి అతని సేవలు రాజధాని డెవలప్మెంట్కి అవసరం. కాబట్టి నారాయణ గారిని ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంది. పోతే ఇంకొక బెర్త్కి సీనియర్ సభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా పోటీ పడే అవకాశం ఉంది. అదేవిధంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా మంత్రి పదవిని ఆశిస్తూ ఉన్నారు. మరి చూడాలి, వీళ్ళు ముగ్గురులో ఒకరికే వచ్చే అవకాశం ఉంది. అది ఆనం రామనారాయణ రెడ్డి కానీ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ వీళ్ళ ముగ్గురులో ఒకరికే మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా తీసుకున్నట్లయితే ఎస్సీ కోటాలో తీసుకున్నట్లయితే పాసెం సునీల్ కుమార్, ఇతను కూడా సీనియర్ సభ్యుడు, మున్సిపల్ చైర్మన్ గాను, ఇంతకుముందు ఎమ్మెల్యే గాను, ఇది 2వ సారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఎస్సీ సభ్యులు నెల్లూరు జిల్లాలో ఇద్దరే ఉన్నారు, గూడూరు సూలూరుపేటలో కొత్త వ్యక్తి కాబట్టి
కొత్త క్యాండిడేట్ కాబట్టి ఆ అమ్మాయికి ఇచ్చేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఎస్సీ కోటా కిందగా నెల్లూరు జిల్లాకి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా అది పాసం సునీల్ కుమార్కి వరించే అవకాశం ఉంది. ఇకపోతే చిత్తూరు జిల్లాలో కూడా అమర్నాథ్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చాలా సీనియర్ సభ్యులు ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది కూడా చిత్తూరు జిల్లా కిందకే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా మిగిలిన చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టినట్లయితే మిగిలిన మంత్రి పదవులు అమర్నాథ్ రెడ్డి గారు, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ కూడా పోటీ పడే అవకాశం ఉంది. ఇకపోతే నగరి నుంచి గాలి భానుప్రకాష్ నాయుడు గెలుపొందడం జరిగింది. అతను కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అతను పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు. అదేవిధంగా ఇకపోతే ఈ మ్యాక్సిమం ఎక్కువ పాలు అమర్నాథ్ రెడ్డి గారికి వచ్చే అవకాశం ఉంది. వీళ్ళిద్దరికి కూడా వచ్చినా కూడా రావచ్చు, అది చెప్పే అవకాశం లేదు. తర్వాత కడప తీసుకున్నట్లయితే ఎంతో తీవ్రంగా వైసీపీకి అడ్డాగా ఉన్నటువంటి కడప జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీకి 7 సీట్లు రావడం జరిగింది. ఈ కడప జిల్లా నుంచి ముఖ్యంగా బీజేపీ నుంచి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు కూడా ట్రై చేసే అవకాశం ఉంది. ఇకపోతే కడప సిటీ నుంచి గెలిచినటువంటి మాధవి రెడ్డి గారు కూడా మంత్రివర్గ కోటా కింద కావాలని ప్రయత్నించే అవకాశం ఉంది. ఎందువల్లంటే కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీ యొక్క ఆగడాలని, వైఎస్ఆర్సీపీ హవాని అడ్డుకొని ఎదురొడ్డి నిలిచినటువంటి వ్యక్తి మాధవిరెడ్డి గారు. అదేవిధంగా ఇంకా సీనియర్లు కూడా 2-3 మధ్య పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. అనంతపురం జిల్లాలో ఇంతకుముందు మినిస్టర్గా చేసినటువంటి పల్లె రఘునాథ్ రెడ్డి ఆ ప్లేస్లో వాళ్ళ అమ్మాయి నిలబడటం జరిగింది. పరిటాల సునీతని ఇంతకుముందు మినిస్టర్గా పనిచేశారు 2014 నుంచి 19 దాకా. అప్పుడు ఉరవకొండ ఎమ్మెల్యేగా పయ్యావుల కేసు ఓడిపోవడం జరిగింది. కానీ పయ్యావుల కేసు ఎన్నో రోజుల నుంచి తన చిరకాల కోరిక మినిస్టర్ కావాలనుకున్నట్లయితే ఎప్పుడూ అవకాశం రాలేదు. ఎందువల్లంటే గవర్నమెంట్ వచ్చినప్పుడల్లా ఉరవకొండ సీటు కోల్పోవడం జరిగింది. కానీ ఈసారి ఉరవకొండ ఎమ్మెల్యేగా పయ్యావుల కేసు గారు కూడా గెలవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా పయ్యావుల కేసుని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. అనంతపురం జిల్లా నుంచి మరొక సీనియర్ లీడర్ కాలువ శ్రీనివాసులు కూడా అక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. కాలువ శ్రీనివాసు, పయ్యావుల కేసు, పరిటాల సునీత ఇలా 3 మధ్య ఇక్కడ పోటీ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా కర్నూలు జిల్లాలో కూడా మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. కాబట్టి ఈ కర్నూలు జిల్లాలో ఇచ్చే కోటాలో ఎక్కువగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆళ్లగడ్డ నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ గెలవడం జరిగింది. అఖిలప్రియ ఇంతకుముందు మినిస్టర్గా పనిచేసింది. అయినప్పటికీ కూడా నంద్యాలలో ఎండి ఫరూక్ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ముస్లిమ్స్ మైనారిటీ కోటాలో ఎండి ఫరూక్కి ఖచ్చితంగా 100% అవకాశం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలా సీనియర్ తెలుగుదేశం పార్టీలో ఇంతకుముందు కూడా ఎమ్మెల్యేగా పనిచేశాడు. మొన్న ఎమ్మెల్యే శాసన మండలి స్పీకర్గా కూడా పనిచేశారు. కాబట్టి ఈసారి ఫరూక్కి మినిస్ట్రీలో బెర్త్ వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ కర్నూలు జిల్లాలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితో పాటుగా ఎన్ఎండి ఫరూక్కి ఇద్దరికి కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా గత 2-3 రోజుల్లో అంటే 12వ తేదీ ప్రమాణ స్వీకారం కాబట్టి 12 నుంచి 15వ తేదీ మధ్యలో మంత్రి పదవి ఎవరెవరికి వస్తుందో కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం అప్పుడు దాకా వీళ్ళకి ఎవరెవరికి వస్తాయో ఎవరెవరు కాదో వేచి చూడాల్సిందే. ధన్యవాదాలు.